హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు నాగర్ కర్నూలులో జరిగిన కుమ్మెర జాతర ఘటన గురించి మనం ఒక 4 విషయాలు మాట్లాడుకుందాం. ఒక చిన్న పాప 2 నెలల పసిపాపని ఆ జాతరలో అగ్రవర్ణాలు కులాహంకారంతో కాలుతోటి తంతే నా 10 అడుగుల దూరంలో పోయి పడిన ఆ పసిగుడ్డు లోపల ఏదో దెబ్బలు తగిలి 2 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. చనిపోయిన సందర్భంలో చాకలి వాళ్ళు, అంటే రజక కులానికి చెందిన ఒక కుటుంబాన్ని అక్కడ ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు గత ఎన్నికల్లో ఓట్లు వారికి వెయ్యలేదు అని చెప్పి మనసులో ఉంచుకొని అక్కడ డబ్బులు కడితేనే దర్శనం అవుతుంది, 100 రూపాయలు టికెట్ తీసుకోవాలి అని చెప్పని వాళ్ళ అమ్మగారి చెప్పడంతో ఆమె తీవ్రంగా విభేదించింది. 100 రూపాయలు మేము చెల్లించాల్సిన అవసరం లేదు, జాతర అంటే ఎక్కడైనా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనం సమ్మక్క జాతర తీసుకున్నాం, ఫ్రీయే. ఇక్కడ స్థానికంగా చిన్న చిన్న జాతరలు జరుగుతూ ఉంటాయి, ఎక్కడైనా కానీ ఫ్రీ దర్శనమే ఉంటుంది అన్నమాట, డబ్బులు కట్టేది ఉండదు. అక్కడ 100 రూపాయలు టికెట్ తీసుకో అన్న దగ్గర మొదలైన ఈ యొక్క గొడవ లాస్ట్కి ఒక చిన్న పసిపాప కులాహంకారంతో, అగ్రవర్ణాల అహంకారంతో బలైపోయిన ఘటన చాలా మానవీయ ఘటన. మన తెలంగాణలో జరగటం మనకి చాలా దురదృష్టకరం అన్నమాట. ఇట్లాంటి ఘటన జరగటం ఎవరైనా కానీ ప్రతి ఒక్క సాటి మానవుడు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఘటనని పూర్తిగా తీవ్రంగా ఖండించాలి, గర్హించాలన్నమాట. ఇట్లాంటి ఘటనలు ముందు ముందు కూడా జరగటానికి వీలు లేదు. కులహంకారంతో చిన్న పసిపాపని కాలుతోటి తన్నిన ఘటన, కాలుతోటి తంతే అంత దూరం భయపడి ఆ అమ్మాయి అనారోగ్యానికి పాలై చనిపోయిన ఘటన ఆ తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత బాధను మిగిల్చిందనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని అగ్రవర్ణాలు ఎవరైనా కానీ, అక్కడ ఏ కులంతో మతం లేదు, దీనికి సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఉన్నారో అక్కడ మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, తర్వాత శ్రీనివాస్ రెడ్డి, ఇంకొక ఆయన సర్పంచ్, ఒక ఆయన, మొత్తం ఒక 4-5 పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. విచారణ చేసి అక్కడ స్పాట్లో ఏం జరిగిందో చూసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పని డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట. అగ్రవర్ణాలు ఎక్కడైనా కుల వివక్ష చూపిస్తే తీవ్రంగా వ్యతిరేకించాలి. దాదాపు ఎన్ని వర్గాల నుండి వ్యతిరేకత వచ్చిందనంటే నాగర్ కర్నూలు ఘటన మీద, ఆంధ్ర తెలంగాణ అని సంబంధం లేకుండా నేషనల్ వైజ్ కూడా దీని మీద కథనాలు వచ్చినాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.